ఇవన్నీ నీట్గా కడిగి పువ్వు బాగానే పూసిందిగా. పిల్లల్ని పూలు తెంపమన్నా మొత్తం కంప్లీట్గా తెంపండి అమ్మా. అసలు పూలే లేవు సరిగ్గా అసలు ఇంట్లో. మొన్నటి దాకా గులాబీ పూలు మస్తుగా పూసినాయి అమ్మా. ఇప్పుడేమో చూడు ఒక్క పువ్వు పూయలేదు. ఉన్న కాడికి ఒక రెండు పూలు ఉన్నా పట్టుకరమ్మా, రిక్కలు ఉన్నా పట్టుకరా. ఇప్పుడు ఈ పువ్వు దేవుడి దగ్గర ఇస్తా. దేవుడికేనా? దేవుడి కన్నా పెడతా. అమ్మ ఇంకా మొగ్గుంది. దీనికి ఏది ఏది దీనికి లేదా? దానికి లేదు, పూత ఒక్కటే పూస్తుంది. మళ్ళీ ఇది కూడా చూడు పూస్తుంది. అయిందా అమ్మ మీ తెంపుడు? ఏం తింటాను? కనకాంబరాలు తెంపమని చెప్పిన. ఏది ఏవి తెంపినా అమ్మ పూలు? ఏవి? వెరీ గుడ్. ఇది పట్టుకొని వచ్చిన పూలు చాలా ఉండే. ఇప్పుడు మొన్న తీసిన వీడియో ఏమో తీసినావు కదా, అట్టికెలా కోసేటప్పుడు దేవుడి కాడ పెడతా, తర్వాత పెట్టుకునే కానీ. సరేనా? ఎవరు పెట్టుకునేదాన్ని? పెద్దది పెట్టుకుంటారట. తర్వాత పూసేది ఇచ్చమ్మక. లేకపోతే ఇప్పుడు తెప్పించిన బంతిపూలు మరిన్ని ఉంటే బాగుంది. బయట కూడా లేవు అమ్మడానికి అసలు పూలు అయితే లేవు. ఇప్పుడు అన్ సీజన్. ఇప్పుడు ఎక్కడే గుమ్మాలో పెట్టుకుంటే సూపర్ ఉంది. అన్ సీజన్ ఇప్పుడు. గిడ నీళ్ళు ఆగినట్టుంది. అయ్యో ఇట్లా 2 కేజీలు పోయినా బియ్యం సరిపోతుంది అంటవా? సరిపోతుంది. ఏమో ఉన్నా ఉండదు కదా అన్నం కదా, బగారా ఇస్తుంది అనమాట. ఏనా గిన్నె వచ్చేసి ఒక గిన్నె అందులో వండుతా. దాన్ని అడుగుతాను 3 కేజీలా 2 కేజీలు సరిపోతుందా అంటే. సరిపోతే మళ్ళీ వండుకుంటే అయిపోతుంది అమ్మ. అదే అర్థం కావట్లేదు. 2 కేజీలు అయితే పోసుకున్నాం. అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు కదా. 2.5 సరే జరుగుదంతా బయటికి. సౌండ్ తగ్గి. కుక్కకి అలా అన్నం లేదు ఏం లేదు. టైం వచ్చేసి 11:30 అవుతుంది. పండగ రోజు అయితే ఉపవాసం ఉండుడే, జాగారం ఉండుడే కదా. మరి జాగారం. బ్రెడ్ తిన్నారా మీరు? ఏం తిన్నారు ఈరోజా? ఏం తినలే. ఆకలి అవుతుంది కదమ్మా. మరి నేను ఆరెంజ్ సకినాలు తిన్నారుగా, ఏం తినలేదు అంటావు మళ్ళా? సకినాలు కొన్ని తిన్నాం మమ్మీ. మరి అదే ఒక కాయ ఉంటుంది చూడు, ఆరెంజ్. ఆ కాయని ఏమంటారు? బత్తాయి, సంత్రం. అదే సంత్రం కాయ తిన్నాం అనుకున్నాం. ఈ బియ్యం మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. మరి వేరే బియ్యం అన్న పోయేద్దామా? ఇక కింది బత్త తీయాల్సి వస్తుంది. ఇవి వద్దు అనిపిస్తుందమ్మా. కొద్దిగా సన్నగా ఉన్నాయి. ఇవే పోషణలే కానీ ఇందులో కొద్దిగా చెరిగేది ఉంది. ఇప్పుడు చెరుగుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే మరి అవ్వదు కదా అని మళ్ళీ అనిపిస్తుంది. 3 పోసిన ఇట్లా ఎటు వీడియో క్లారిటీ అవుతుందా? నువ్వు ఇటు చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి వీడియోలు తీస్తాను. ఇంత ఎప్పుడైనా లైట్ గా అయినా సన్నకి అయినా ఆపోజిట్ లో రిచ్ అయితే ఏం చెప్పట్లే. బియ్యం టైం పడుతుంది. ప్లస్ నేను వండేది బగారా కదా, పోయవలసి ఉంటుంది. ఇంకో బత్త తీస్తే బెటర్ అని 3 పోసిన. 3
ఇప్పుడు ఈ అన్నం మంచిగా కాదంటానవా? అంటే గంజి వంపితే మంచిగా అవుతుంది ఈ అన్నం బియ్యం. అది గంజి వంపకపోయినా ఏం కదా? వంపకపోయినా ఏం కాదు. కానీ కింద ఉన్నది బస్సు అట్లా అని చూస్తాను. ఒక్క పొలం అంటే పోస్తా అంటే 4 బాలు పోనీ పోనీ పోతా అంటే వదిలే పోనీ అక్కడితో పెట్టేస్తారు. ఇది దుప్ప ఒకసారి చెప్తాను. మమ్మీ గిన్నె ఎందుకే? ఇందులో అన్నం వండాలి. అన్నం వండితే సరిపోతుంది. కొంచెం తక్కువ ఉన్న గిన్నె కూర పోయింది. ఇది పెద్ద గిన్నె అన్నానికి సరుకు రాసిన ఇలా నీళ్ళు పోయాలి. ఉంటుంది 12 అయిందట టైం. మనం తినేసరికి ఇలా సాయంత్రం అవుతుంది. పొయ్యి మీద ఉంది. బగార చిక్కు తీసి మామూలుగా నువ్వు పాయ తీసి వెళ్తావు చూసినా అట్లా అల్లేసాయి కదా అంతే. మా ఎండాల లోపల మళ్ళీ ఏమో మరి బయట చెప్పలే. టీవీ పెడితే దెబ్బలు పడతాయి. సరేనా? బియ్యం కడిగేసిన అయిపోయింది. ఇక నిన్న కొత్తిమీర పచ్చిమిర్చి పట్టుకొని వచ్చేసిన. ఇవన్నీ కొయ్యాలమ్మా. మీరేమో ఏం చేయండి అంటే నేను మీరు కొత్తిమీర అయితే నాకు తుంచి పెట్టండి సరేనా? అదొక్కటి చేయండి. నాకు కొత్తిమీర కొద్దిగా ఇబ్బంది పెడతాను నేను అందుకే. ఏం లేవు టోటల్ కంప్లీటెడ్. ఇలా సంత ఉంటుంది కాకపోతే పెట్టరు అంగడి పెట్టరు ఇవాళ కదా. సంత ఉంటుంది అంటాను, అంగడి పెట్టి అంటాను. ఉంటుంది కానీ ఇలా ఏంటిది పండుగ కాబట్టి మరి వాళ్ళ పండుగ చేసుకోరా చెప్పు నువ్వే. ఇవన్నీ కట్ చేస్తా.